హాయ్ గాయ్స్, మన మాస్ మహారాజా రవితేజ గారు ఉన్నారు కదా, ఆయన అప్పట్లో ఒక పెద్ద సినిమాని మిస్ అయ్యాడు భయ్య. ఆయన మిస్ అయిన సినిమా ఏంటి, డైరెక్టర్ ఎవరు, ఇన్ డెప్త్ గా మాట్లాడుకుందాం. ఇడియట్ తో పెద్ద హిట్ లో ఉన్న రవితేజ గారు ఇక వెనక తిరిగి చూసుకోకుండా కంటిన్యూగా సినిమాలు చేసుకుంటూ వచ్చారు భయ్య. అలాంటి టైంలోనే ఆయన దగ్గరకు ఒక పెద్ద కథ వెళ్ళింది. అప్పట్లో నాకు డేట్స్ సరిగ్గా కుదరలేదు, అందుకే ఆ మూవీ చేయలేకపోయాను అని అన్నారు భయ్య. సో ఆ మూవీ ఏంటి అని అనుకుంటున్నారు కదా, మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు, పూరి జగన్నాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన ఇండస్ట్రీ హిట్ పోకిరి మూవీ. నిజంగా ఈ మ్యాటర్ అంతా తెలియగానే షాక్ అయ్యాను భయ్య. మన పూరి గారు రవితేజ గారిని ఊహించుకుని కథ రెడీ చేశారంట. ఆ మూవీకి పోకిర్ కంటే ముందు ఇంకో టైటిల్ అనుకున్నారంట, ఉధమ్ సింగ్ సన్ ఆఫ్ సూర్యనారాయణ. తండ్రి క్యారెక్టర్ కి రిలేటెడ్ గా ఉంటది కదా అని ఆ టైటిల్ ఫిక్స్ చేసినట్టున్నారు. అప్పట్లో హీరోయిన్ గా త్రిష గారిని కూడా ఫైనల్ చేశారంట. విషయాలన్నీ నేను చెప్పట్లేదు బై, రైటర్ తోట ప్రసాద్ గారు ఉన్నారు కదా, పోకిరి మూవీకి రైటర్ గా చేసిన ఆయనే చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. జగన్ గారి దగ్గర ఉత్తమ్ సింగ్ సన్ ఆఫ్ సూర్యనారాయణ ఒక స్టోరీ ఐడియా, అదే పోకిరి. రవితేజ గారి హీరో, త్రిష గారి హీరోయిన్. నిజానికి ఆ మూవీ రవితేజ గారి కంటే మహేష్ బాబు గారికి బాగా సెట్ అయింది కదా. మీరేమంటారు కింద కామెంట్ చేయండి. అప్డేటెడ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.